అక్కడుంది రాజమౌళి అంటున్న ఆడియన్స్. మెగాస్టార్ కొదమ సింహం రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్. శివ సినిమాని ప్రమోట్ చేస్తున్న సందీప్ వంగ. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ నెల 15న జరిగే మహేష్ రాజమౌళి సినిమా ఫస్ట్ రివీల్ ఈవెంట్ ని స్టార్ సినిమాస్ తో పాటు ఏఐ గురియర్ సెంటర్ లో లైవ్ చూడొచ్చని అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తున్న కాంతా మూవీ బుకింగ్స్ మొదలయ్యాయి. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో సముద్రఖని, రానా కీ రోల్స్ లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి కౌబాయ్ గా నటించిన వన్ అండ్ ఓన్లీ మూవీ కొదమ సింహం రీ రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. ఈ నెల 21న ఈ సినిమా 4K వెర్షన్ లో థియేటర్స్ లోకి వస్తోంది. శివ మూవీ రీ రిలీజ్ కి సంబంధించి సందీప్ రెడ్డి వంగతో నాగార్జున, రామ్ గోపాల్ వర్మ చేసిన ఇంటర్వ్యూ ఆకట్టుకుంటోంది. ఈ శుక్రవారమే 4K వెర్షన్ లో శివ సినిమా ఆడియన్స్ ముందుకొస్తుంది. రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటివరకు 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అల్లరి నరేష్ అప్ కమింగ్ మూవీ 12A రైల్వే కాలనీ ట్రైలర్ 2.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ పాంచ్ మినార్ నుంచి మందు తేరా అనే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి వస్తుంది. సంతాన ప్రాప్తిరస్తు మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విక్రాంత్, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదల కానుంది. 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది. రోలుగుంట సూరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14న థియేటర్స్ లోకి వస్తుంది.